ఎందుకా? నీకోసం నేను ఎప్పటి నుంచి ఏదో చూస్తున్నాను తెలుసా? నేను త్వరగా వచ్చేసేదాన్నే, కానీ పనులు అవ్వాలి కదా. ఏం పనులు అవ్వాల్సింది? ఇంట్లో పనులు. అంతగా ఏం పనులు ఉంటాయి? మహా అయితే అందరికి భోజనం పెట్టి డైనింగ్ టేబుల్ సర్దేసి వచ్చేస్తావు, అంతే కదా? నాకు అంతే పని ఉంటుంది అనుకుంటున్నారా మీరు? అంతకు మించి ఏముంటుంది? ఉదయం నుంచి నాకు ఎన్ని పనులు ఉంటాయో తెలుసా? తెలుసు. అందరికి కాఫీ పెడతావు, టిఫిన్ చేస్తావు, భోజనం చేస్తావు, అంతేగా? అంతేగా అనద్దు బాలాగారు. ఆడవాళ్లు ఒకరోజు పొద్దున్నుంచి రాత్రి వరకు ఎంత పని చేస్తారో మీకు తెలీదు. ఎర్లీ మార్నింగ్ లేవాలి, ఇంట బయట కసురు చిమ్మాలి, నీళ్లు చల్లాలి, ముగ్గులు వేయాలి, ఇంటిని శుభ్రం చేసుకోవాలి, తడిగుడ్డ పెట్టాలి, ఇల్లంతా చక్కగా సర్దుకోవాలి, అందరికీ కాఫీ పెట్టాలి, టిఫిన్లు చెయ్యాలి, స్కూల్కి ఆఫీసులకి వెళ్లే వాళ్ళకి క్యారేజీలు కట్టాలి, మళ్ళీ ఇంట్లో వాళ్ళకి టిఫిన్ వడ్డించాలి, చిన్నపిల్లలుంటే స్నానం చేయించాలి, భర్తకి నీళ్లు పెట్టాలి, బట్టలు ఇవ్వాలి, పిల్లల్ని స్కూల్లో దించాలి, మొగుడు ఆఫీస్కి వెళ్తుంటే నవ్వుతూ ఎదురు రావాలి. అంతేకాదు, అందరూ వెళ్ళిపోయిన తర్వాత పోగైన అంట్లు తోమాలి, మీరు విడిచిన బట్టల్ని ఉతకాలి, ఇంట్లో పెద్దవాళ్లుంటే వాళ్ళకి సేవలు చేయాలి, మళ్ళీ మీరొచ్చాక ఏమైనా తినడానికి స్నాక్స్ రెడీ చేయాలి, మళ్ళీ పిల్లల్ని చదివించాలి, డిన్నర్ చేయాలి, తర్వాత రూమ్ని తుడిచి బెడ్ని సర్ది పక్కలెయ్యాలి, ఇంకా డిన్నర్ అయిపోయిన తర్వాత అప్పుడు పోగైన అంటుల్ని మళ్ళీ తోమాలి, మీకు పాలు రెడీ చేయాలి, రేపేం చేయాలో ఆలోచించాలి. అలా చివరికి అలసిపోయి సొలసిపోయి ఒళ్ళు హూనం చేసుకుని ఇలా రెస్ట్ తీసుకోవడం కోసం రూంలోకొస్తే అప్పుడు భర్త నాకు కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి అంటే కాళ్ళు నొక్కాలి. అలా పతిసేవ చేసుకున్న తర్వాత ఓపికంతా సచ్చిపోయి నీరసంతో పడుకుంటాం. వామ్మో, ఇన్ని పనులా?